వికారాబాద్ జిల్లా పరిగి మండలం కాల్లాపూర్ గ్రామంలో ఇక్కడ అంబా భవానీ దేవాలయం ఉంది. ఇక్కడ ఎంతో ప్రసిద్ధిగాంచిన అమ్మవారు నిలవడం అనేది జరిగింది. కానీ ఇక్కడ అమ్మవారు ఉన్నదనే విషయము మనగడలోకి రాలేదు. తక్కువ మంది జనాలకు తెలుసు కాబట్టి ఇక్కడ మనం ముందుకెళ్ళి ఆలయంలో తెలుసుకుందాం ఇప్పుడు.
నవీన్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు, వారితో తెలుసుకుందాం ఇప్పుడు. ఈరోజు మరి లుంకా అంబాభవాని గారి యొక్క బ్రహ్మోత్సవాల భాగంగా మేము ఇక్కడికి రావడం జరిగింది. గత దాదాపు ఒక 20-22 సంవత్సరాల నుంచి కూడా ప్రతి సంవత్సరం ఈ యొక్క ఉత్సవాల లోపల మేము పాల్గొనడం జరుగుతుంది. మరి అమ్మవారు కూడా చాలా విశిష్టమైనటువంటి మహిమ కలిగినటువంటి అమ్మవారు. మరి ఇక్కడ స్వయంభూగా వెళ్ళడం, దీనికి గతంలో ఆంజనేయులు గారు కానీ, మరి బాలాజీరావు డాక్టర్ కానీ, వాళ్ళందరూ కలిసి కూడా దీన్ని ఒక డెవలప్ చేయడం జరిగింది. ఆ ఆనవాయితీని పరంపరను కొనసాగిస్తూ మరి ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే అమ్మవారు ఉన్నారో, మరి ఇక్కడ ఉన్న ప్రజలను కాపాడుకుంటూ ఈ ప్రశాంతమైనటువంటి వాతావరణం, ఇక్కడ మనం వాతావరణం కూడా చూస్తుంటాం, ఎంతో అట్మాస్ఫియర్ కూడా చాలా బ్రహ్మాండంగా ఉన్నది. మరి ఇక్కడ ఉన్నటువంటి నిర్వాహకులు కూడా వారికి దోచిన విధంగా, వారి యొక్క శాతనైన విధంగా ప్రతి సంవత్సరం ఏర్పాట్లు చేసుకుంటూ, మరి అప్పుడు అడవిలో ఉన్నటువంటి అమ్మవారికి రోడ్డు కానీ, ప్లస్ అదేవిధంగా నీటి సౌకర్యం కానీ అన్నీ కూడా చేసుకుంటూ ఈరోజు డెవలప్ అయింది. రాబోయే రోజుల్లో కూడా ఇక్కడ అమ్మవారి దగ్గర ఏ కార్యక్రమాలు ఉన్నా కూడా మరి ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొని దాన్ని విజయవంతం చేసుకుంటూ ఈ యొక్క గుడి అభివృద్ధికి కూడా మేము కూడా సహకరిస్తామని చెప్పడం జరిగింది. గతం లోపల ఉన్నటువంటి రోడ్డు కూడా శాంక్షన్ చేయడం మన హరీష్ రెడ్డి గారి యొక్క ఆధ్వర్యంలో కొంత చేయడం జరిగింది. ఇంకా కూడా బ్యాలెన్స్ ఉంది. రాబోయే రోజుల్లో దాన్ని కూడా పూర్తి చేసి ఖచ్చితంగా ఈ ఆలయం అభివృద్ధికి మేము కూడా సహకరిస్తాం. మరి ప్రజలందరితోటి మనవి చేస్తున్నా, మరి అమ్మవారు చాలా మహిమాన్వితం కలిగినటువంటి అమ్మవారు. మరి ఆమె మనస్ఫూర్తిగా మనం కొలిస్తే తప్పకుండా మనం కోరుకున్నటువంటి కోరికలన్నీ కూడా ఆమె తీర్చేటటువంటి శక్తివంతురాలు. కాబట్టి ప్రజలు కూడా ఈ యొక్క కార్యక్రమాల్లో పాల్గొని దీన్ని విజయవంతం చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఓకే. వికారాబాద్ జిల్లా పరిగి మండలం కాల్లాపూర్ గ్రామంలో శ్రీ అంబాభవాని ఆలయం ప్రాంగణంలో ఇక్కడ ఉన్నాం మనము. ఇక్కడ చూస్తుంటే ఇక్కడ హోమాలు, పల్లకి సేవ, నవగ్రహ పూజ, ఈరోజు చాలా భక్తులు కూడా ఇక్కడ పాల్గొన్నారు. ఇక్కడ ఆహ్లాదకరమైన వాతావరణంలో అమ్మవారు స్వయంభుగా వెలిసిన అంబాభవాని అమ్మగారు అంటారు. ఇప్పుడు భక్తుల మాటల్లో ఇప్పుడు వాళ్ళని అడిగి తెలుసుకుందాం ఇప్పుడు. ఓకే, మీ పేరు సార్? రాకేష్ అండి. మీ ఊరెక్కడ? మాది తెల్లాపూర్, పటన్చర్ నుంచి వచ్చాము. ఓకే, ఎన్ని రోజుల నుంచి వస్తున్నారు ఇక్కడ? నేను కంటిన్యూ. ఓకే, నమస్కారం అండి. నా పేరు రాకేష్, మా నాన్నగారి పేరు సరస్వతిరావు. మేము లొంక హనుమాన్ టెంపుల్ అండ్ దుర్గా భవానీ మాత టెంపుల్కి గత 35 సంవత్సరాల నుంచి రావడం జరుగుతుంది. మా తల్లిదండ్రులు ఇక్కడికి భీమయ్య పంతులు అండ్ దేవమ్మ ద్వారా ఈ గుడికి ఈ గుడికి రావడం జరిగింది. వారి ద్వారా పరిచయం చేయడం జరిగింది. ఈ ఆధ్యాత్మిక దేవాలయం ద్వారా మాకు మా కుటుంబానికి చాలా సానుకూలంగా, వృత్తికరంగా, ఆధ్యాత్మికంగా చాలా మంచి జరిగింది. మేము భీమయ్య పంతులకి, దేవమ్మకి చాలా రుణపడి ఉంటాము. మా ఫ్యామిలీ కానీ, మా కుటుంబం కానీ, మా పిల్లలు కానీ మేము ప్రతి సంవత్సరము ఇక్కడికి రావడం జరుగుతుంది. మేము చాలా ఆనందంగా అమ్మవారి దయ, హనుమాన్ దయ వల్ల మా ఫ్యామిలీ, మా కుటుంబం చాలా ఆనందంగా ఉంటుంది. మేము వీళ్ళకి భీమయ్య పంతులకి, దేవమ్మకి చాలా రుణపడి ఉన్నాము. అంబాభవాని ఆలయ పూజారి మన శ్యాంపాల్ స్వామి గారు పూజారితోని ఇప్పుడు ఆలయ చరిత్ర గురించి తెలుసుకుందాం ఇప్పుడు. ఓకే, ఇక్కడ శ్రీ 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 అంబాభవానమ్మ మాత ఎట్లా నిలిచిందంటే, ఇక్కడ మాకు వచ్చింది తెలియదు. అమ్మ ఎక్కడికి వెళ్ళి వచ్చింది. ఈ కాలాపురం లొంక క్షేత్రంలో అమ్మవారు ఎక్కడికి వెళ్ళి వచ్చింది మాకు తెలియదు. ఏంలా శంకరమ్మ భక్తురాలు 41 రోజు దీక్ష కూర్చొని, ఆ 41 రోజు దీక్ష కూర్చొని అమ్మ 15 రోజులు రాగా అమ్మవారి దగ్గరికి పోయింది. అమ్మవారి దగ్గరికి పోయి, అమ్మ నీవు అమ్మ దుర్సాని అని నిర్ణయించుకొని ఇక్కడ మాకు అందజేయడం జరిగింది. మరి అప్పుడు నువ్వు ఇక్కడ ఇలా ఉన్నది అని ఎట్లా తెలుసుకున్నావు? ఇక్కడ మేము తెలుసుకోలేను. అమ్మవారు నిర్ణయించి అమ్మ వచ్చి చూపించింది. ఇక్కడ
ఈ స్థలంలో వచ్చి అమ్మగారు దీక్ష కూర్చున్న అమ్మగారు వచ్చి ఇక్కడ ఇన్నే నిలబెట్టాలి, అమ్మగారు మీ దగ్గర ఉంది మీరు చేయాలి, మీ సేవ చేయాలని అమ్మగారు చెప్తే, లేదమ్మా మాకు చేత కాదంటే అమ్మ కళలో కూడా చెప్పిందా? కళలో చెప్పింది, 2-3 సార్లు చెప్పింది. కళలో కూడా వచ్చింది. కళలు కలిగింది నేను చెప్పను. అయితే అమ్మగారు చెప్పిన మాటల మీదకి వెళ్ళి, అమ్మ నీ దయ మాకు అయితే ఏం లేదు, నీ బలం ఇస్తే మేము నిలబెట్టుకుంటాం, సేవ చేస్తామని మొక్కినాం. అందరిలో ముహూర్తం చేసి ఆ భక్తులందరూ సహకరించి, గ్రామ పెద్దలు గ్రామ ప్రజలందరూ మొత్తం సహకరించి చేసారు. స్టార్టింగ్ ఇక్కడ ఏమన్నా విగ్రహం లాగా లభ్యమైందా? ఇప్పుడు ఇక్కడ పొలాలు ఉంటాయి కదా, మనకి పొలాల కాడ ఒక రాయి బండ లేక పెట్టుకొని బొట్లు అవి పెట్టుకుంటారు. కానీ మా ఫస్ట్ దేవుడు వెంకటేశ్వర మనంకొండ. అయితే అమ్మవారు లేకుండే, ముందు ఈ గుడి లేకుండే, ఇక్కడ ఇట్లే గుట్టుండే. అయితే ఇక్కడ శంకరమ్మవారుకు పోయి ఆపింది జపం. ఆపినాక అమ్మవారు నిర్ణయించి ఇక్కడ కట్టి గ్రామ పెద్దలందరికీ తెలియజేసింది. మొత్తం ప్రాంతంలో అమ్మవారు వెలిచిందని మీరు ఎట్లా గ్రహించిండ్రు? శంకరమ్మ గారు ఆలయ పూజారి పుణ్య దంపతులు ఇక్కడ ఇద్దరు ఆలయం దగ్గర ఉన్నారు. వారిని మన ఆలయం గురించి అడిగి తెలుసుకుందాం. ఇప్పుడు మీ పేరు? పద్మమ్మ. కాలాపూర్ పద్మమ్మ. ఓకే, ఆలయం గురించి ఇప్పుడు ఏం చెప్పదలుచుకున్నారో చెప్పండి. ఏం చెప్పదలుచుకున్నామంటే గుడి కార్యక్రమం ఇట్లా అందరూ గ్రామ పెద్దలు గ్రామ చిన్నలు అందరూ, మా మామకు కళలు వచ్చి అమ్మవారు 41 రోజు లొంకల దీక్ష కూర్చున్నది. నీ దగ్గర నిలుస్తాని మా మామకు చెప్పింది. నాకు వద్దు అన్నాడు మా మామ. నీ దగ్గర అయితేనే ఉంటారా, నీకు అరకతలేదు బరకతలేదు అని చెప్పింది. సరే అని ఆమెను కొలుచుకున్నాక మాకు ఇంత మంచిగా అనిపించింది. ఏమైంది, రోజుకు ఇంత మంచిగానే అనిపించింది. ప్రతి శుక్రవారం ఇక్కడ అమ్మవారికి అభిషేకము పూజ ఇవన్నీ జరుగుతాయి. రోజు మంగళవారం ఏమో అభిషేకం, ప్రతిరోజు పూజ చేసుకుంటాం. మరి అమ్మవారిని మీకు కొలుస్తున్నారు, మీ లోపల ఏమన్నా అభివృద్ధి జరిగిందా? మంచిగానే ఉంది. మంచికి ఇట్లా ఏది మాకు ఆరోగ్యాలు మంచిగా ఉన్నాయి. ఇదొకటే అనుకున్నాం, మాకు ఆరోగ్యాలు బాగుండాలి, మాకు అనుకున్న పనులు మంచి కావాలి అంటనా అనుకున్నాం. మంచిగానే ఉన్నది అమ్మవారు. అప్పటి నుంచి బాగానే ఉంది. అమ్మవారి దీవెనలు ఉన్నాయి మీకు. ఇంకా మంచిగా చూస్తే ఇంకా ఎక్కువ పిల్లలు అనుకొని మంచిగా చేస్తారు. ప్రతి సంవత్సరం ఈ ఉత్సవాలు జరుపుతారా ఇక్కడ? జరుపుతాం. 38 సంవత్సరాలు అవుతుంది. ఇంతకింత డెవలప్ ఎక్కువనే ఉంది. ఊరు గ్రామస్తులు కానీ ఎవరన్నా సహకారం ఇస్తుర్రా? ఇస్తుర్రు. ఊరు గ్రామ పెద్దలు గ్రామ ప్రజలు మొత్తము సహకారం చేస్తున్నారు. ప్రతి సంవత్సరం కూడా మంచిగానే చేస్తారు. అదే విధంగా నందు మాట్లాడాలని కోరుకుంటున్నారు. మీ పేరేం పేరన్నా? ఆలయం గురించి ఇప్పుడు మన ఆనందన్న గారితో మాట్లాడి తెలుసుకుందాం. ఓకే, ఈరోజు 38వ వార్షికోత్సవం జరుగుతుంది శ్రీ లొంక అమ్మభవాని మాతది. గత 38 సంవత్సరాలుగా ఇక్కడ వెలిసినటువంటి శ్రీ అమ్మవారిని భక్తులు వేల సంఖ్యలో వచ్చి దర్శించుకుంటారు. ప్రతి మంగళవారం శ్రీ లొంక ఆంజనేయ స్వామి దగ్గర నిత్య అన్నదానం జరుగుతుంది. ఆ అన్నదానం జరిగిన తర్వాత అక్కడ వచ్చినటువంటి భక్తులు కూడా ఈ యొక్క అంబాభవాని గుడి దగ్గరికి వచ్చి ఇక్కడ మొక్కులు చెల్లించుకోవడం, అలాగే ఎవరన్నా ఈ 2 దేవస్థానాలు మా ఊరికి చుట్టుపక్కల గ్రామాలందరికీ ఎంతో పవిత్రమైన దేవస్థానాలు. ఈ దేవస్థానం ఇంతకుముందు కొండల గుట్టల్లో ఉండే మా ఊరు ప్రసాద్ వాళ్ళ నాయన గారు, శాంపాల్ గారు, మరి ఇతర గ్రామస్తులందరూ కలిసి ఈ దేవస్థానము దాతలతో ఈ దేవస్థానం ఇంత మంచిగా జరిగింది. ఈ కార్యక్రమం ప్రతి వేసవకాలంలో ప్రతిసారి ఈ బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. 3 రోజులు బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. ఈ కార్యక్రమానికి అనేక భక్తులందరూ మా గ్రామానికి విచ్చేసి మా తీర్థప్రసాదాలు ఈ తీర్థప్రసాదాలు తీసుకొని వెళ్ళి, మరి ఈ కొండగట్టులో మా అంబాభవాని ఈ అడవిలో ఉంది కాబట్టి అంబాభవాని కృపగిట్లంగా ప్రతి వచ్చిన భక్తులందరికీ చల్లగా చూడాలని, మరియు ఈ చుట్టుప్రక్కల ఇంకా డెవలప్ ఈ చిన్న లోపల ఉంది. ఇప్పుడు చూస్తారు కదా, మీ T20 వాళ్ళు ప్రతిసారిగా ఈసారి కొత్తగా వచ్చారు కాబట్టి మీకు ఈ గుట్టల మధ్యలో ఉంది కాబట్టి మీరు ఈ దేవాలయాన్ని ప్రచురింప చేసి ప్రతి గ్రామానికి ప్రతి మండలానికి తెలియజేయాలని T20 న్యూస్ను ప్రార్థిస్తూ సెలవు తీసుకున్నాను. ఓకే,
ఓకే అన్నగారు, మీరు అన్నట్టు సోషల్ మీడియాలో వైరల్ చేసి ఇక్కడ అమ్మవారు ఉన్నదని ఖచ్చితంగా తెలియజేస్తాము. ఇంకా ఎవరైనా యువకులు మాట్లాడదలుచుకుంటే ఓకేనా. T20 న్యూస్కి స్వాగతం. ఇంకా శ్రీ శ్రీ లొంక అంబాభవాని మాత 38వ వార్షికోత్సవానికి వచ్చినటువంటి భక్తులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. గత 38 సంవత్సరాల నుంచి మా వారసత్వంలో మా తాత కానీ మా నాన్నగారు కానీ ఇక్కడనే అమ్మవారికి సేవలు చేస్తూ అభివృద్ధి చేస్తూ ఉన్నారు. ఈ ఈ కార్యక్రమానికి ప్రతి సంవత్సరం మన కాలాపూర్ గ్రామం నుంచి కాలాపూర్ తండా కానీ వివిధ గ్రామాల నుంచి కూడా మాకు చాలా సపోర్ట్ ఉంటుంది. ప్రతి సంవత్సరం చాలా గ్రాండ్గా జరుగుతుంది. ప్రతి సంవత్సరం మార్చి నెలలో హోలీ తర్వాత వచ్చే ఆదివారానికి ప్రతి సంవత్సరం మేము నిర్వహిస్తాం. T20 న్యూస్కు మీ మంచి సందేశాన్ని అందించారు. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. ఇంకెవరైనా యువకులు ఉత్సాహంతో ముందుకు వచ్చి మాట్లాడదలుచుకుంటే మాట్లాడతారా? ఈ రెండు దేవస్థానాలు మా ఊరికి చుట్టుపక్కల గ్రామాలందరికీ ఎంతో పవిత్రమైన దేవస్థానాలు. ఈ దేవస్థానం ఇంతకుముందు కొండల గుట్టల్లో ఉండే మా ఊరు ప్రసాద్ వాళ్ళ నాయనగారు, శ్యాంపాల్ గారు, మరి ఇతర గ్రామస్తులందరూ కలిసి ఈ దేవస్థానము దాతలతో ఈ దేవస్థానం ఇంత మంచిగా జరిగింది. ఈ కార్యక్రమం ప్రతి వేసవికాలంలో ప్రతిసారి ఈ బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. 3 రోజులు బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. ఈ కార్యక్రమానికి అనేక భక్తులందరూ మా గ్రామానికి విచ్చేసి మా తీర్థప్రసాదాలు ఈ తీర్థప్రసాదాలు తీసుకొని వెళ్ళి, మరి ఈ కొండగట్టులో మా అంబాభవాని ఈ అడవిలో ఉంది కాబట్టి అంబాభవాని కృపగిట్లంగా ప్రతి వచ్చిన భక్తులందరికీ చల్లగా చూడాలని, మరియు ఈ చుట్టుప్రక్కల ఇంకా డెవలప్ ఈ చిన్న లోపల ఉంది. ఇప్పుడు చూస్తారు కదా మీ T20 వాళ్ళు ప్రతిసారిగా ఈసారి కొత్తగా వచ్చారు కాబట్టి మీకు ఈ గుట్టల మధ్యలో ఉంది కాబట్టి మీరు ఈ దేవాలయాన్ని ప్రచురింప చేసి ప్రతి గ్రామానికి ప్రతి మండలానికి తెలియజేయాలని T20 న్యూస్ను ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటాం. ఓకే అన్నగారు, మీరు అన్నట్టు సోషల్ మీడియాలో వైరల్ చేసి ఇక్కడ అమ్మవారు ఉన్నదని ఖచ్చితంగా తెలియజేస్తాము. ఇంకా ఎవరైనా యువకులు మాట్లాడదలుచుకుంటే ఓకేనా. T20 న్యూస్కి స్వాగతం. ఇంకా శ్రీ శ్రీ లొంక అంబాభవాని మాత 38వ వార్షికోత్సవానికి వచ్చినటువంటి భక్తులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. గత 38 సంవత్సరాల నుంచి మా వారసత్వంలో మా తాత కానీ మా నాన్నగారు కానీ ఇక్కడనే అమ్మవారికి సేవలు చేస్తూ అభివృద్ధి చేస్తూ ఉన్నారు. ఈ కార్యక్రమానికి ప్రతి సంవత్సరం మన కాలాపూర్ గ్రామం నుంచి కాలాపూర్ తండా కానీ వివిధ గ్రామాల నుంచి కూడా మాకు చాలా సపోర్ట్ ఉంటుంది. ప్రతి సంవత్సరం చాలా గ్రాండ్గా జరుగుతుంది. ప్రతి సంవత్సరం మార్చి నెలలో హోలీ తర్వాత వచ్చే ఆదివారానికి ప్రతి సంవత్సరం మేము నిర్వహిస్తాం. T20 న్యూస్కు మీ మంచి సందేశాన్ని అందించారు. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. ఇంకెవరైనా యువకులు ఉత్సాహంతో ముందుకు వచ్చి మాట్లాడదలుచుకుంటే మాట్లాడతారు.